నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. నేను గాంధీ జయంతి గురించి కొంచెం చిన్నగా వివరణ ఇద్దామని నోట్ చేసుకొని ఇస్తున్నానండి. అసలు మన జాతీయ పండుగలైన గాంధీ జయంతి అంటే ఏమిటి మనం తెలుసుకోవాలండి. దానికోసం నేను చిన్న వివరణ ఇచ్చాను, చూడండి. గాంధీ జయంతి ప్రతి సంవత్సరము అక్టోబర్ 2న జరుపుకుంటారు. ఇది మహాత్మా గాంధీ గారి జన్మదినము. ఆయనను భారతదేశానికి జాతిపితగా పిలుస్తారు. గాంధీజీ గారు చూడండి, గాంధీజీ సత్యము అహింసా మార్గాలను అనుసరించి దేశాన్ని స్వాతంత్రం వైపు నడిపించారు. ఆయన సత్యాగ్రహం అనే పద్ధతితో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజున దేశమంతా ఆయన్ను స్మరించి శుభ్రతా కార్యక్రమాలు, ప్రార్థనలు, గీతాలు, సత్యం అహింసపై ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా అక్టోబరు 2న అంతర్జాతీయ అహింసా దినంగా గుర్తించింది. కాబట్టి గాంధీ జయంతి అనేది కేవలం జయంతి మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలను ఆచరించే రోజు కూడా. అయితే గాంధీ జయంతి గురించి మనకి ఆయన ఏ సూత్రాలు చెప్పాడనుకో ఉన్నాయండి, ఒకసారి చూడండి. అవి కూడా చెప్తున్నా. గాంధీ జయంతికి ప్రసిద్ధమైన గాంధీ సూత్రాలు కోట్స్ అని కూడా అంటారండి. ఫస్ట్ పాయింట్ అండి, సత్యం మరియు అహింస మన జీవితంలోని గొప్ప శక్తులు. సెకండ్ పాయింట్, మీరు చూడాలనుకునే మార్పు మేమే అవ్వాలి. థర్డ్ పాయింట్, ప్రేమ శక్తి హింస శక్తి కంటే గొప్పది. మన మనసు స్వచ్ఛంగా ఉంటే ప్రపంచం కూడా శాంతియుతంగా మారుతుంది. చిన్న పనులు కూడా నిజాయితీగా చెయ్యండి, అది పెద్ద మార్పు తెస్తుంది. సంకటాలను ధైర్యంగా ఎదుర్కోండి, అది మనల్ని బలంగా చేస్తుంది. సత్యం చెప్పడం ఎప్పుడూ భయపడకూడదు. ఇవండి మనకి గాంధీ గారు చెప్పిన ప్రసిద్ధమైన గాంధీ సూత్రాలండి. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. కొంచెం లేటుగా అప్లోడ్ చేశాను. జై భారత్ మాతాకి జై. జై హింద్.